involved in the Lawson aspect. Yeah. He's not diabetic, sir, but he developed gangrene due to thrombosis. So we have removed only gangrenous part and we are doing regular tests. On Tuesday, that gangrene part was amputation? Yeah, amputation. Amputation of the toe. Tikkaya. Amputation of the toe. But not diabetic. Yes. Tikkaya. People, sir, and he was about to protect his brother. So main history of injury was abdominal injury and then he had hit on back. So external spine injury, USG abdominal injury, no free fluid in the pelvis and abdomen, and then the spine is also normal. So he has little pain. Compared to the other, pain is decreased now. He has very little pain. He has started power also. He is complaining of burning sensation. He has decreased. भैया प्रेशर में जैसे पागो We have main No history. internal injuries also. Yeah. Right now, obvious injuries. No fever, no No, vomiting. వాళ్ళ విజయ్ ఆనంద్తో అదే సార్ ఈ అబ్బాయినే సార్ నలుగురు వ్యక్తులు నోటి నుంచి బ్లడ్ వచ్చింది కొట్టారు. రాళ్ళతోనే చేతులతో కాళ్ళతో తన్నుకుంటా ఒక వ్యక్తి లేదండి, సాయంత్రం నోట్లో నుంచి బ్లడ్ వచ్చింది సార్ Anyway, నాలుగు తెచ్చుకున్నాడు ఈ ప్రెస్ వాళ్ళని తీసుకొని మీకేం ఇబ్బంది లేదంటే వాళ్ళకి ఫ్రాక్చర్ అయింది సార్ మాట్లాడిండు మనుషులతో కూడా మాట్లాడినా మేము భయపడతాం. మళ్ళీ మీ పైన ఏమైనా దాడులు అయితే మేము అందరం వస్తాం భయపడ ఇంకా చిన్న చిన్న పిల్లలు చూపిస్తారు సార్ ఆయనకు కూడా ఎగ్జామ్ మరి చాలా అర్హత సార్ మా ఊరైతే అంతలేకపోతున్నాం ఫస్ట్ నుంచి వానికి ఎదురు మారితే కష్టం సొంతమే ఇంటిలోకి వచ్చి ఏదో మిస్టేక్ ఓన్లీ ఏమో సార్ వానికి ఎదురు ఏమన్నా సార్ వాడు చాలా ఘోరంగా వాడు సార్ మరి వానికి ఎదురు అనుకో వాడు తొక్కడే డైరెక్ట్గా పండు పెట్టి వచ్చి మరి తరచు ఆడలేదు ఏ ఊరే లేదు రేపు డీజీపీని కలుస్తున్నాం. ఈరోజు నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్కు నేను మాజీ విప్ మాజీ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గోవాల బాలరాజు గారు, అదేవిధంగా మరి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు హస్బెండ్ భాస్కర్ గౌడ్ గారు, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరం కూడా ఈ నిన్నగాక మొన్న 13వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు చిన్న కారుపాములు అనే గ్రామంలో పెద్ద కొత్తపల్లి మండలంలో మరి జూపల్లి కృష్ణారావు మంత్రి గారి అండదండలతోని చాలా దారుణమైన హింస దళితుల మీద జరిగింది. చాలా బాధగా ఉంది. మరి వాళ్ళందరినీ పట్టపగలే ఘోరంగా కొట్టడం జరిగింది. వాళ్ళను చాలామందికి కూడా ఫ్రాక్చర్స్ అయినాయి, కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఇదొక్కటే కాదు, ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. అంతకుముందు కూడా చిన్న కారుపాముల గ్రామంలో మరి అదే మంత్రి కృష్ణారావు గారి అనుచరులు ఉదయం జగదీష్ రెడ్డి అనే రైతును వాళ్ళ భార్యను, ఆమె అనారోగ్యంతో ఉన్న భార్యను ఇద్దరిని కూడా పొలంలోనే ఘోరంగా కొట్టడం జరిగింది. ఆ రోజు నేను, ఆ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు మేమిద్దరం కలిసి ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము అన్ని యాక్షన్ తీసుకుంటామన్నారు, కానీ ఏమి యాక్షన్స్ తీసుకోలేదని క్లియర్గా ఈరోజు అర్థమవుతున్నది. ఎందుకంటే ఆనాడు జగదీష్ రెడ్డి కొట్టిన కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో అదే నిందితులు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో నిన్న కాక మొన్న ఎలక్షన్ల రోజు అంటే ఓటింగ్ నాడు ఈ 6 మంది దళిత యువకులను ఘోరంగా అంటే ఘోరంగా హింసించడం జరిగింది. వాళ్ళ కాళ్ళు కూడా చేతులు కూడా ఫ్రాక్చర్ అయినాయి, కొంతమందికి ఆపరేషన్ కూడా అయింది. ఇక పోతే ఈ కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఫిర్యాదులో చాలా క్లియర్గా విక్టిమ్స్ మమ్మల్ని కులం పేరుతో తిడుతూ వాళ్ళ దగ్గర ఏదో నకిలీ కేసు కాదు, ఇట్స్ ట్రూ కేస్. కులం పేరుతో తిడుతూ ఘోరంగా మారణాయుధాలతో కొట్టిండ్రు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ చేతులు కూడా ఎరిగినాయి, ఫ్రాక్చర్స్ కూడా అయినాయి, ఆపరేషన్ కూడా అయింది. అయినా కూడా పోలీసులు కేవలం 324 మాత్రమే పెట్టడం జరిగింది. ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి మరి ఎమ్మెల్సీ కలెక్ట్ చేసుకున్న పాపాన పోలీసు వాళ్ళు పోలేదు. ఇక రెండవది అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎలాగూ పెట్టలేదు. రెండవది ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే కేసు జరిగి 3 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు నిందితులు వీళ్ళకు దొరకలేదు. నాకు అర్థం కానిది ఏంటంటే దాంట్లో టెంపుల్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, తర్వాత మిగతా వాళ్ళ అనుచరులు ఉన్నారు. వీళ్ళందరూ మంత్రి కృష్ణారావు గారితో టచ్లో ఉన్నారని ఊరంతా చెప్తా ఉన్నది.
కృష్ణారావు గారి పిఏ వాళ్ళ బ్రదరు ఆయన ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నాడు, బిడ్డ మాతో పెట్టుకోకండి, మాతో పెట్టుకుంటే కథమైపోతారని వార్నింగ్ ఇస్తున్నా కూడా ఇంతవరకు పోలీసు వాళ్ళకు నిందితులు దొరకలేదట. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అసలు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసింగ్ ఉన్నదా లేకపోతే లేదా? అది మరి ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒక్కరే వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం ఇవ్వాలి. డీజీపీ 4-5 ప్లేసెస్లో ఈ బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను కొట్టిన కేసుల్లో బాధితులను పరామర్శించుకుంటూ వస్తున్నాం. విచిత్రమైన విషయం, బహుశా ఎక్కడ కూడా రాష్ట్రంలో జరుగుతుందో లేదో నాకు తెలియదు. విచిత్రమైన విషయం ఏంటంటే బాధితులను నిందితులుగా మార్చిండ్రు, నిందితులు బాధితులుగా మారుతున్నారు. పట్టపగలే పోలీసుల సమక్షంలోనే మారణాయుధాలతో కొట్టిన వాళ్ళను పట్టుకునే పరిస్థితి లేదు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అసలు ఉందా? పోలీసులు వీడియోలు తీయడంలో సిద్ధహస్తులైనరు కానీ ఆ ప్రాణాలను రక్షించడంలో మాత్రం వాళ్ళు ఒక్క పైసా పని కూడా చేస్తారు. మరి ఏదైనా మీ బ్రాండ్ పోలీసింగ్ రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పాలి. ఒకవైపు వంగూరులో అయితే స్వయాన ముఖ్యమంత్రి గారి తమ్ముడి మీదనే ఆరోపణలు వస్తున్నాయి, యనుమల చిట్టెల్ రెడ్డి, ఆయన మీదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన చెప్పే చేయిస్తున్నాడు, పోలీసులు యథేచ్ఛగా చేస్తున్నారు. డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తలేరు. మరి అంటే సెక్షన్ 166 ఐపీసీ ప్రకారం మరి పోలీసులు కూడా శిక్షార్హులు అవుతారు. ఆర్టికల్ 21 ప్రకారం మాకు కూడా జీవించే హక్కున్నది. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకు జీవించే హక్కున్నది. కేవలం ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబానికే జీవించే హక్కున్నదా? మాకు లేదా? లేకపోతే కేవలం కాంగ్రెస్ వాళ్ళకి జీవించే హక్కున్నదా? మిగతా వాళ్ళకి లేదా? బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులు వీళ్ళకి ఎవరికి జీవించే హక్కు లేదా రాష్ట్రంలో? అది మరి ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలి. ఈరోజు మరి ప్రతి చోట కూడా కొడుతున్నారు, పరారీ అంటున్నారు. పోలీసుల దగ్గర పోతే చూస్తాం చేస్తాం అంటున్నారు. అసలు 307 ఎందుకు పెట్టలేదంటే అది బిలో 7 years శిక్ష ఉంది కాబట్టి మళ్ళీ 41A కింద క్లాస్ 3, క్లాస్ 4 కింద నోటీస్ ఇచ్చి వాళ్ళని సరెండర్ చేయించుకొని మళ్ళీ ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అంటే ఫ్రాక్చర్స్ అయినాయి, గ్రీవియస్ ఇంజరీ, చంపడానికి ప్రయత్నం జరిగింది. ఆయన కూడా 307 పెట్టకపోవడానికి కారణం ఏంటి? మరి SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఇంతవరకు డిఎస్పీ గారు సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయలేదు. బికాజ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ బై ఎ పర్సన్ నాట్ లెస్ దెన్ ఆఫీసర్, నాట్ లెస్ దెన్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. దెన్ సో ఫార్ హీ హాజ్ నాట్ విజిటెడ్ ఈవెన్ ద సీన్ ఆఫ్ క్రైమ్. అసలు ఏమీ తెలియనట్టే చేస్తున్నారు. ఉన్నతాధికారులకు అసలు దీని మీద ఏం సమాచారం లేదు. అసలు నాగర్ కర్నూలులో ఏం జరుగుతున్నది అంటే ముఖ్యమంత్రి గారి పాలన జరుగుతున్నదా, లేకపోతే జూపల్లి కృష్ణారావు గారి పాలన జరుగుతున్నదా, లేకపోతే చట్టబద్ధమైన పాలన జరుగుతున్నదా? సిఆర్పిసి ప్రకారం జరుగుతున్నదా, ఐబీసీ ప్రకారం జరుగుతున్నదా, ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారం జరుగుతున్నదా, పోలీస్ మాన్యువల్ ప్రకారం జరుగుతున్నదా? నాకు అర్థం కావడం లేదు. ఎవరు వీళ్ళు వచ్చి పరామర్శించిన వీళ్ళు? ఊర్లో అయితే భయంగా బతుకుతున్నారు చిన్న కారుపాముల్లో. స్వయాన మేము పోయి ఎక్స్ఎమ్మెల్యే నేను అందరం పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రజలకు రక్షణ లేకపోతే ఏంటి అసలు? అందుకొరకే భారత రాష్ట్ర సమితి నుంచి మేమందరం కూడా అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాం. చిన్న కారుపాముల గ్రామంలో, అదేవిధంగా తూడుకుర్తి గ్రామంలో, బొందలపల్లిలో, అదేవిధంగా వంగూరు ప్రాంతం, అదేవిధంగా అచ్చంపేట టౌన్లో తప్పనిసరిగా పోలీసింగ్ పెంచాలి. బాధ్యులైన పోలీస్ అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం రేపటి నుంచి భారత రాష్ట్ర సమితి ఆందోళన చేపడుతుంది. అదేవిధంగా మేము ఈ విధంగా అక్యూజ్డ్ను అరెస్ట్ చేయకపోతే, నిందితులను అరెస్ట్ చేయకపోతే తప్పకుండా నేషనల్ ఎస్సీ కమిషన్, స్టేట్ ఎస్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోతాం. చట్టబద్ధంగా ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు వెతుక్కొనైనా మేము న్యాయాన్ని సాధిస్తాం. అంతే తప్ప ఇట్లా బెదిరింపులకు లొంగే పరిస్థితి కాదు. బట్ ఇక్కడ మళ్ళొకటి చెప్తున్నా, ఈ ప్రాంతంలో పేద ప్రజలకు కానీ, దళితులకు కానీ, పేద ప్రజలకు, పేద బీసీలకు, తర్వాత అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు, అన్ని వర్గాలకు చెందిన పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి తప్పకుండా ఉంటుంది. పేద ప్రజలు ఎవరైనా ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన వాళ్ళైనా. కానీ ఇక్కడ జరిగిన ప్రతి అటాక్ కూడా భారత రాష్ట్ర సమితి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎలాంటి హాని జరిగినా మంత్రి జూపల్లి కృష్ణారావు గారే బాధ్యత వహించాలి, రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఇది మాత్రం మేము ఓపెన్గా చెప్తున్నాం. దీంట్లో మాకు ఎలా